దేవరా మూవీకి సంబంధించినటువంటి రెండవ మాస్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యి దుమ్ము దులిపేస్తుందని చెప్పాలి. కూడా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాలి. జాన్వీ కపూర్ డైలాగ్స్ చెప్పడం కానీ, అలానే ఆ ఫైట్స్ తీసినటువంటి విధానం కానీ, ఆయుధాన్ని చూపించినటువంటి విధానం కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ట్రైలర్ లో కొంత నెగిటివిటీ కనిపించినప్పటికీ ఈ ట్రైలర్ మాత్రం మాస్ కలిగించే విధంగా ఉందని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫైట్స్ అద్భుతమైన రీతిలో ఉన్నాయి. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. ఈ ట్రైలర్ అయితే ఖచ్చితంగా మూవీ రిలీజ్ అయ్యేటప్పటికి 100 మిలియన్స్ అవలేలుగా రాబడుతుందని చెప్పాలి. ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ పరంగా చూస్తే మాత్రం చాలా డెప్త్ ఉందని అర్థమవుతుంది. అంటే సముద్రం మీదకి వెళ్ళడం కానీ, సముద్రాన్ని ఏలడం కానీ, దీనికి సంబంధించినటువంటి భారీ డైలాగులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దుమ్ము దులిపేసిందని చెప్పాలి. అనిరుద్ధ్ రవిచంద్రన్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదర కొట్టేశాడు. శివ యొక్క విజువలైజేషన్ మాత్రం ఈ మూవీలో మామూలుగా ఉండబోట్లేదు. అందుకని మన ఇంటర్వ్యూలో కూడా గట్టిగానే చెప్పాడు, ఈ మూవీ అయితే అలా ఇలా ఉండదు చెప్పాలంటే ఈ మూవీ మాత్రం సెన్సేషన్ సృష్టించే విధంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవబోతుంది ఈ మూవీ, అందులో ఎటువంటి సందేహం లేదు. అద్భుతమైనటువంటి మూవీ. ఈ మూవీలో డైలాగ్స్ కానీ, లేకపోతే ఇంకా కాన్సెప్ట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలి అన్నటువంటి నేపథ్యంలో మాత్రమే కొరటాల శివ మూవీ తీసినట్టయితే, బ్లాక్ బస్టర్ అయితే మాత్రం తెలుగు సినిమా ఎక్కడికి వెళ్తుందని చెప్పడంలో డౌటే లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క కెరీర్ పీక్ స్టేజ్ లోకి వెళ్తుంది.